హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి TSPGECET, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మెయిన్ డేటా చెక్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఎంసెట్ ఎగ్జామ్ అని మనకు ఆగస్ట్లో కండక్ట్ చేయాలని అండ్ అదేవిధంగా మిగిలినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా దాని తర్వాత 1 by 1 అయితే కండక్ట్ చేయాలని అయితే TSCH అయితే డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎంసెట్ యొక్క అప్లికేషన్ డేటా ఎక్స్టెండ్ చేయడంతో పాటు మనకి యొక్క PGCET సంబంధించినటువంటి మెయిన్ డేటా కూడా మనకు రేపటి దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో తర్వాత కూడా మనకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారంగా ఈ నెల 19 నుంచి 22 దాకా ఉన్నటువంటి ఎగ్జామ్స్ అనేవి మనకు మోస్ట్లీ ఆగస్టులోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో దాని యొక్క ప్రెస్ నోటీస్ అని చెక్ చేద్దాం. ఓకేనా, సెట్స్ అన్ని కూడా మనకు వాయిదా. ఎంసెట్ అయితే ఆగస్టులో పెట్టబోతున్నారు. అండ్ అదేవిధంగా మన యొక్క PGCET, ఎడ్సెట్, ఐసెట్ ఎగ్జామ్స్ అనేవి మనకి ఏమవుతున్నాయంటే వాటన్నిటి కూడా ఎలిజిబిలిటీ అనేది డిగ్రీ కాబట్టి డిగ్రీ ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి సో డిగ్రీ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత నీ యొక్క సెట్స్ అయితే కండక్ట్ చేయాలనేది డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఎంసెట్ అనేది జూలైలో కండక్ట్ చేయాలనుకున్నప్పటికీ మళ్ళీ ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు కాబట్టి వాటిని కూడా పోస్ట్ పోన్ చేసేసి మనకు ఆగస్టులో అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం PGCET యొక్క మెయిన్ డేటాని చెక్ చేద్దాం. సో మన యొక్క ఛానల్ అనేది ఏపీ అండ్ TSPGECET సంబంధించినటువంటి స్పెషల్గా కోర్స్ అనేది అందిస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ ద మెకానికల్. సో దాని యొక్క మెయిన్ డేటా చెక్ చేద్దాం. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, PGCET 2021 మెకానికల్ ఇంజనీరింగ్ స్టడీ మెటీరియల్స్, డిజిటల్ క్లాసెస్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ అండ్ మోడల్ పేపర్స్. సో ఏపీ అండ్ తెలంగాణ ఓవరాల్గా మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా నాన్ మెకానికల్ క్యాండిడేట్స్ లైక్ సివిల్, ఈసీఈ, సిఎస్సి, త్రిబుల్ వీళ్ళందరికీ కూడా కామన్గా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది కాబట్టి సో మీ అందరికి కూడా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది ఒక సపరేట్గా కోర్సు లెక్క ఇవ్వడం జరిగింది. జస్ట్ 99 రూపీస్కి మీకు ఇక్కడ ఎంటైర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అరౌండ్ 10 మార్క్స్ సంబంధించినటువంటి టోటల్ డేటాని మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ మనం మన యొక్క మెకానికల్ కోర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు మన యొక్క మెయిన్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అరౌండ్ 143 వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ సెక్షన్ వైజ్గా మ్యాథ్స్, సో మ్యాథ్స్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, థియరీ ఆఫ్ మిషన్స్, వైబ్రేషన్స్, మిషన్ డిజైన్ అండ్ అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్, అప్లికేషన్స్ అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెటల్ కాస్టింగ్, మెటల్ ఫార్మింగ్ యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారం మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. జాయినింగ్, మిషనింగ్ అండ్ మిషన్ టూల్ ఆపరేషన్స్, మెట్రాలజీ అండ్ ఇన్స్పెక్షన్ అండ్ అదేవిధంగా కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ CIM అండ్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, ఇన్వెంటరీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ రీసెర్చ్. సో ఇక్కడ దాకా మనకు మెకానికల్ సిలబస్ ఇది ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్ థియరీ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్టడీ మెటీరియల్ ఫర్ ద ఆఫ్లైన్ ప్రిపరేషన్కి మీకు ఇక్కడ స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి 2 బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఎందుకంటే హైలీ స్టాండర్డ్ అని మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి మీకు ఇక్కడ 2 బుక్లు అనేవి అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా మన మెకానికల్లో మనకు ప్రాబ్లమ్స్ అని ఎక్కువగా వస్తాయి కాబట్టి సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఫార్ములాస్ కాబట్టి ఇక్కడ 2 ఫార్ములాస్ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి డేటా అండ్ అదేవిధంగా అడిషనల్గా మీకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ యొక్క ఫైల్ కూడా అందించడం జరిగింది. సో దీనివల్ల మీకు ఆ యొక్క క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఎట్లా వస్తుంది, ఎట్లా సాల్వ్ చేయాలి అండ్ అదేవిధంగా దీంట్లో మనకు మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు ఇంకా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్, సో 2020 పేపర్, 19 పేపర్, 18, 17, 16 ఈ విధంగా మీకు లాస్ట్ 5 years కన్సిక్యూటివ్ అండ్ అదేవిధంగా మెకానికల్ సబ్జెక్ట్ వైజ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు ఇక్కడ సపరేట్గా ఫైల్ అనేది అందించడం జరిగింది. సో మీకు ఇక్కడ దాదాపుగా 13 years సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు ఇక్కడనే అందుబాటులోకి వచ్చేస్తుంది. సో ఏమో 5 years సంబంధించినటువంటి లాస్ట్ 5 years కన్సిక్యూటివ్ క్వశ్చన్ పేపర్స్ మోస్ట్లీ వీటిలోంచి మనకి అరౌండ్ 20% క్వశ్చన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అవబోతున్నాయి ఈసారి మాత్రం. ఓకేనా, ఈ యొక్క లాస్ట్ 5 consecutive years మీరు ఏ బ్రాంచ్ అయినా, మీరు ఈసీఈ, సిఎస్సి, త్రిబుల్ ఏ బ్రాంచ్ అయినా కూడా లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ చూసుకోండి, గ్యారంటీగా మినిమం 20% మార్క్స్ అనేవి మనకు దాని నుంచి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈసారి కోవిడ్ ఉంది కాబట్టి మనకు పేపర్ అనేది మోస్ట్లీ ప్రీవియస్ పేపర్ నుంచి సెట్ చేసేస్తారు. అండ్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ సమ్ టాపిక్స్ అనే ఎక్స్ప్లెనేషన్ విత్ సమ్ బిట్స్ అనే ఎక్స్ప్లెనేషన్ అండ్ నెక్స్ట్ మోడల్ CBT సో ఫర్ ద ప్రాక్టీస్ సెషన్. సో ఈ విధంగా మన యొక్క కోర్స్ అని అందుబాటులో ఉంటుంది. ఆల్రెడీ డెమో క్లాసెస్ అని యూట్యూబ్లో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా గైడెన్స్ అనేది మీకు అప్ టు సీట్ అలాట్మెంట్ దాకా అయితే మీకు మన యొక్క ఛానల్ అనేది అందుబాటులో ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ మీరు రిఫరెన్స్ తీసుకోండి లాస్ట్ ఇయర్ వాళ్ళతోటి. అండ్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనకు కౌన్సిలింగ్ దాకా మన యొక్క ఛానల్ అనేది అప్డేట్ ఇవ్వడం జరిగింది. కోర్స్ తీసుకున్నటువంటి క్యాండిడేట్స్కి వాళ్ళందరూ కూడా అప్ టు కౌన్సిలింగ్ దాకా ఏ కోర్స్ తీసుకోవాలి, ఎట్లా చేయాలి, ఏ కాలేజ్ అయితే ఎట్లా ఉంటుంది, అదేవిధంగా మనకు ఏ ర్యాంక్ దాకా సీట్ వస్తుంది, వాటన్నిటి ఒక టోటల్ డేటా మీకు ఇక్కడ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా,
సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ డైరెక్ట్ యాడ్ టు కార్ట్ అండ్ సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక ట్యాబ్ అని ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక న్యూ క్యాండిడేట్ అయితే కింద న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దెన్ ఆ యొక్క న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసేసి మీ యొక్క ఫామ్ ఫిల్ చేసుకోండి. మీ యొక్క అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. దెన్ మళ్ళీ మీరు యొక్క పేజ్లోకి వచ్చేసి యాడ్ టు కార్ట్ నుంచి మీరు యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ యొక్క కోర్సులో ఏమేమి డేటా వస్తుందో తెలుసుకోవాలంటే ఇక్కడ వీడియో కనిపిస్తుంది కదా, ఈ యొక్క వీడియో నుంచి తీసుకోండి. అండ్ అదేవిధంగా మనకు 2020కి 2021 అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఈసారి క్వశ్చన్ పేపర్ కన్నా తీసుకుంటే అంటే సిలబస్ పరంగా కానీ కాంపిటేటివ్నెస్ పరంగా కానీ తీసుకుంటే అరౌండ్ 95% సిమిలారిటీ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడండి. 2020 పేపర్ అయితే సాల్వ్ చేయండి. ఆ యొక్క పేపర్ మీరు కనుక సాల్వ్ చేయగలిగినట్లయితే ఈసారి మీకు ఇంకా త్వరగానే మెరిట్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది, మంచి ర్యాంక్ వస్తుంది, మెయిన్ క్యాంపస్లోనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ పీజీసెట్ 2021 సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం మీ యొక్క డౌట్స్ అన్ని కూడా సార్ట్ అవుట్ అయితే చేయడం జరుగుతుంది. సో మెకానికల్ సంబంధించి అరౌండ్ మనకు మ్యాథ్స్లో మనకు 6 టాపిక్స్ అనేవి ఇందులో కవర్ అవుతాయి. అండ్ అదేవిధంగా మెకానికల్ 19 సబ్జెక్ట్స్ అనేవి మీకు ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. మొత్తం మీద మనకు 25 సెక్షన్స్ అయితే ఉంటాయి. 25 సెక్షన్స్ ఉంటాయి. ఒక 25 సెక్షన్స్ సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటా తగులుతాం. అండ్ అదేవిధంగా సెట్స్ అనేవి పోస్ట్పోన్ అయినాయి కాబట్టి ఈ యొక్క 2 మంత్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దాదాపు ఈ యొక్క 2 మంత్స్ అంటే 60 డేస్ కనుక మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే మంచి స్కోర్ అనేది వచ్చేస్తుంది. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.